సో హే గైస్, ఛాంపియన్ ట్రోఫీ 2025 లీగ్ స్టేజ్ మ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈవెన్ ఈ యొక్క లీగ్ స్టేజ్ మ్యాచెస్ లో టీమిండియా అయితే అన్బీటెన్ గా నిలిచింది. సో టీమిండియా లాస్ట్ లీగ్ మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ తో అయితే జరిగింది. న్యూజిలాండ్ టీం పై అయితే 44 రన్స్ తో మ్యాచ్ లో ఘనంగా విజయాన్ని సాధించి సెమీఫైనల్స్ లోకి అన్బీటెన్ టీమ్ గా ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ యొక్క ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ గా మారిపోయింది అనమాట. ఈవెన్ ప్రతి ఒక్కరు ఆ టాపిక్ పైన ప్రజెంట్ మాట్లాడుకుంటున్నారు. సో అదేంటంటే ఈ మ్యాచ్ కి హైలైట్ అనే చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ కొట్టినటువంటి క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ పట్టాడు. అది మాత్రం వేరే లెవెల్ క్యాచ్ అనమాట. ఈవెన్ పాస్ట్ లో కూడా గ్లెన్ ఫిలిప్స్ ఇలాంటి క్యాచెస్ చాలా అంటే చాలా తీసుకున్నాడు. ఈవెన్ ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ 2025 లో గ్లెన్ ఫిలిప్స్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా సేమ్ ఇలాంటి క్యాచ్ మొహమ్మద్ రిజ్వాన్ అయితే పట్టేశాడు. సో బట్ అదైతే అంత పాపులర్ కాలేదు. కానీ ప్రజెంట్ విరాట్ కోహ్లీ కొట్టినటువంటి క్యాచ్ పట్టాడు కాబట్టి ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా పాపులర్ గా మారిపోయింది. ఈవెన్ మ్యాచ్ ఆఫ్టర్ కూడా ఈ యొక్క క్యాచ్ విరాట్ కోహ్లీ అండ్ గ్లెన్ ఫిలిప్స్ అయితే చాలా అంటే చాలా మాట్లాడుకున్నారని చెప్పుకోవచ్చు. ఏంటబ్బాయి నా క్యాచ్ ఎలా పట్టేసావు అని చెప్పేసి విరాట్ కోహ్లీ అయితే ఆఫ్టర్ మ్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ తో అయితే చాలా అంటే చాలా మంచిగా మాట్లాడాడు. ఈవెన్ మ్యాచ్ మధ్యలో రవీంద్ర జడేజా కూడా ఈ యొక్క క్యాచ్ అయితే విరాట్ కోహ్లీకి ఎలా పట్టాడో చూపించాడు కూడా. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఈ క్యాచ్ చాలా అంటే చాలా వైరల్ గా మారిపోయింది. ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ 1 డే లో వచ్చేసి 500 నుంచి 800 డిప్స్ అయితే కొడతాడంట. ఈవెన్ తన ఫీల్డింగ్ అంత అద్భుతంగా ఉందంటే రీజన్ ఇదే అయి ఉండొచ్చు. సో రియల్లీ చెప్పుకోవాలంటే గ్లెన్ ఫిలిప్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ ఇన్ వరల్డ్ క్రికెట్ అనే చెప్పుకోవచ్చు. సో గైస్, మరి గ్లెన్ ఫిలిప్స్ పట్టినటువంటి ఈ యొక్క క్యాచ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అని లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.